హలో ఆల్, మేము ఈరోజు బాంబే చట్నీ చేస్తున్నాము. ఇది పూరీలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. దీన్ని తక్కువ ఐటమ్స్తో త్వరగా చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కొరియాండర్, జింజర్, మస్టర్డ్ సీడ్స్, జీరా, బేసన్, కరివేపాకు, పసుపు. ఆనియన్స్ని, గ్రీన్ చిల్లీని, జింజర్ని, కొరియాండర్ని ఫైన్గా చాప్ చేసుకోవాలి. ఈ కర్రీలోకి రెడ్ చిల్లీ పౌడర్ వేయం, ఓన్లీ గ్రీన్ చిల్లీ వేస్తాం. పొటాటోని కూడా పీసెస్ కింద కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దానిలో మస్టర్డ్ సీడ్స్ని, జీరాని, కట్ చేసి ఉంచుకున్న జింజర్ని, గ్రీన్ చిల్లీని వేసుకోవాలి. కరివేపాకును కూడా యాడ్ చేయాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో కొంచెం పసుపు వేసుకోవాలి. కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీలోకి మనం బేసన్ వేస్తాము. ఒక బౌల్లోకి బేసన్ తీసుకొని దాన్ని కొంచెం వాటర్ యాడ్ చేసి పేస్ట్గా చేసుకోవాలి. దానికి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి పల్చగా చేసుకోవాలి. ఈ కర్రీలోకి మనం గ్రీన్ పీస్ కూడా వేస్తాం. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత దానిలో గ్రీన్ పీస్ వేసుకోవాలి.
ఆనియన్స్, గ్రీన్ పీస్ బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 10 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరు మీ క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఈ ఆనియన్స్, గ్రీన్ పీస్ అన్ని వెజిటేబుల్స్ కూడా వాటర్లో బాయిల్ అయ్యి సాఫ్ట్గా అవ్వాలి. కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్నా ఏమేమో. వెజిటేబుల్స్ ఇది బాగా సాఫ్ట్ అయిన తర్వాత స్మాష్ చేసి ఉంచుకున్న పొటాటో వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కలిపి ఉంచుకున్న బేసన్ వేసి కలుపుకోవాలి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. కర్రీ బాగా తిగ్గా అయిన తర్వాత దానిలోకి కట్ చేసి ఉంచుకున్న కొరియండర్ వేసుకోవాలి. కర్రీ బాగా తిగ్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ కర్రీ పూరీలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.